ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు మాయమాటలతోనే అమెరికా యుద్ధంలోకి దిగిందా? ఆ కల్లబుల్లి కబుర్లకే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రాప్లో పడ్డారా? వైట్ హౌస్ వద్దంటున్న నేతన్యాహు ప్రణాళికనే ట్రంప్ ఎందుకు ఓకే చేశారు? ఇరాన్తో ట్రంప్ ప్రత్యక్ష యుద్ధానికి ఎందుకు దిగినట్లు? ముసిరే సందేహాలు, విసిరిన ప్రశ్నలు ఎన్నో. ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఇచ్చిన 4 లక్షల యుద్ధ ప్రణాళిక బాగాలేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. యుద్ధానికి ఈ ప్లాన్తో వెళితే కొంప మునుగుతుందని మొత్తుకున్నారు. అమెరికా రక్షణ శాఖ, ఇంటెలిజెన్సీ విభాగం, సిఐఏ సైతం ఇదే చెప్పాయి. యుద్ధ ప్రణాళిక అమలు చేస్తే ప్రతికూల ఫలితాలు తప్పవని ప్రెసిడెంట్కు నచ్చచెప్పాలని చూశాయి. కానీ జగముండి ట్రంప్ వినలేదు. అయితే 2 వారాల కాల్పుల విరమణను ప్రపంచం ఇరాన్ విజయంగానే చూస్తుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా వెళ్లారు. శ్వేతసౌధంలో ఎదురుచూస్తున్న ట్రంప్ ఆయన్ని స్వాగతించారు. ఇరాన్ మీద దాడికి ఇదే తగిన సమయమని, ఇప్పుడు దాడికి దిగితే విజయం ఖాయమని నమ్మించారు. స్లైడ్ షోలో తమ బలగాల సంఖ్యను, ప్రత్యేకతలను వివరించారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలను 2 వారాల్లోనే నాశనం చేయవచ్చని తన ఇంటెలిజెన్స్ విభాగం, మసాద్ అధికారులతో కలిసి ట్రంప్ను ఒప్పించగలిగారు. హోర్మోజ్ జలసంధిలో ఇరాన్ ఎవరి నౌకలను అడ్డుకోలేదని, ప్రతిదాడులకు తట్టుకోలేదని ట్రంప్ను నమ్మించారు. ఖమేనీని హతమార్చి అధికారాన్ని ఎవరికి అప్పగించవచ్చో ప్రతిపాదించారు. ఇక రెండో ఆలోచన లేకుండా ట్రంప్ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు సంకేతాలిచ్చారు. ఇరాన్ నాయకత్వాన్ని మట్టుబెట్టడం, సైనిక సామర్థ్యం దెబ్బతీయటం, తిరుగుబాటుకు ప్రజలను రెచ్చగొట్టడం, పరిపాలనను మార్చటం అనే 4 అంచెల వ్యూహాన్ని నేతన్యాహు ప్రెసిడెంట్ ముందుంచారు. కానీ సిఐఏ క్షేత్రస్థాయి అధ్యయనాలతో వాస్తవాలను ట్రంప్ దృష్టికి తెచ్చింది. ప్రణాళికలో మొదటి 2 సాధ్యం కావచ్చు, కానీ చివరి అసాధ్యమని కుండ బద్దలు కొట్టింది. హర్మూజ్ మీద నేతన్యాహు అభిప్రాయాలు సరికావన్నది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు 4 పాయింట్ల ప్రెజెంటేషన్తో ట్రంప్ని ఒప్పించారు. ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చడం, సైనిక సామర్థ్యం దెబ్బతీయటం, ప్రజలను తిరుగుబాటుకు రెచ్చగొట్టడం, పరిపాలనను మార్చటం, ఈ 4 సూత్రాలు ట్రంప్ మనసును హత్తుకున్నాయి. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సిఐఏ నెతన్యాహు ప్రణాళిక ఊహాజనితమని కొట్టిపారేసింది. మొదటి 2 చేయవచ్చు, కానీ ప్రజా తిరుగుబాటు, కీలుబొమ్మ పాలకులను గద్దెనెక్కించి చక్రం తిప్పటం సాధ్యం కాదని ట్రంప్ దృష్టికి తెచ్చింది. ప్రజల్లో తిరుగుబాటు తేవటం, ఖమేనీ వారసుల బదులు ఇరాన్ ఆఖరి చక్రవర్తి కుమారుడు రాజా పెహ్లవికి అధికారం అప్పగించటం, హోర్మోజ్ మీద ఆధిపత్యం అంత అలవోకగా జరిగిపోతుందన్నట్టు చెప్పిన నెతన్యాహు మాటలు ఆచరణ సాధ్యం కావన్నదే. ఇరాన్లో పాలన మార్పు అసాధ్యమని సిఐఏ అధిపతి జాన్ రాట్క్లిఫ్ తోసిపుచ్చారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియా కూడా నేతన్యాహు చెప్పింది బూటకమని స్పష్టం చేశారు. సైనికాధికారి జనరల్ డానియల్ కెయిన్ కూడా ఇజ్రాయెల్ యుద్ధ ప్రణాళిక మీద సందేహాలు వెళ్లిబుచ్చారు. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే దెబ్బతింటామని హెచ్చరించారు. అయినా డొనాల్డ్ ట్రంప్ హితవంచనను పెడచెవిన పెట్టారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, డాన్ కెయిన్ వంటి సీనియర్ అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. భారీ ప్రాణనష్టం తప్పదని, హోర్మోజ్ జలసంధి రక్షణ కష్టమని హెచ్చరించినా ట్రంప్ వినలేదు. ఇరాన్ నాయకత్వ మార్పిడే లక్ష్యంగా యుద్ధానికి దిగినట్టు చెప్పుకున్నారు. గ్యాస్ క్షేత్రాల మీద దాడి వద్దన్నా, కాల్పుల విరమణ వేళ లెబనాన్ మీద దూకుడుగా వెళ్లవద్దని ట్రంప్ చెప్పినా ఇజ్రాయెల్ ఖాతరు చేయలేదు. తాను ఇజ్రాయెల్ మాటలు నమ్మి మునిగిపోయానని ట్రంప్ గ్రహించారు. యుద్ధ క్షేత్రంలో గెలిచినా, వ్యూహాల్లో గెలిచిన ఇరాన్దే నిజమైన విజయమని పైకి చెప్పలేదు. కానీ కాల్పుల విరమణ చర్చలతో తాను మెట్టు దిగి వచ్చినట్టుగా ఒప్పుకున్నట్టయింది. కొసమెరుపేమిటంటే, యుద్ధానికి 2 రోజుల ముందే ఇజ్రాయెల్ వెళ్లిన మన ప్రధాని మోదీని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఆకాశానికి ఎత్తారు. మోదీ ఆయనకు పూర్తి మద్దతుగా నిలిచారు. అక్కడ స్టాండింగ్ ఓవేషన్ గౌరవాన్ని అందుకున్న మోదీని ఈ 40 రోజులుగా ఇజ్రాయెల్ తలుచుకోలేదు. కనీసం భారత్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.